ఉదాహరణకి పొల్యూషన్ మీద మాట్లాడేదాన్ని మన విషయానికి వస్తుంది. ఉదాహరణకి ఆక్వా హ్యాచరీస్ ఉంది, గోదావరి జిల్లాలు కావచ్చు, కృష్ణా కావచ్చు, నెల్లూరు, పశ్చిమ గోదావరి ఇట్లాంటివన్నీ తీసుకుంటే దాదాపు రాష్ట్రానికి 1,30,000 కోట్ల రెవెన్యూ ఉంది. దాదాపు 3,72,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, 15 లక్షల మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. ఎక్స్పోర్ట్స్ దాదాపు 3,67,000 మెట్రిక్ టన్నులు మత్స్య సంపదని ఎక్స్పోర్ట్ చేస్తాం. 1,30,000 కోట్ల ఆదాయం లభించాలి, మనకి ఆదాయం జనరేట్ చేస్తాం. కానీ దీని పర్యవసానం ఏంటంటే వాట్ కాస్ట్ అని అంటే గోదావరి జిల్లాలు కానీ కృష్ణా కానీ మంచినీళ్ళు చాలా కొరత ఉండేది కాదు, శుభ్రమైన నీళ్ళు. కానీ ఇప్పుడు బాటిల్ వాటర్ కొనుక్కొని తాగాల్సి వస్తుంది. ఇది ఒక పర్యావరణ ప్రేమికుడిగా నాకు చాలా బాగా వెలిగించాల్సింది. మీ అందరూ ఒక ఎన్జిఓ పెట్టి మీరు ఎందుకు బాధపడుతున్నారు, లేదంటే నా మత్స్య సంపద బాగుంటుంటే ఇది నేను అర్థం చేసుకున్నట్టుగా మిగతా వాళ్ళు ఎంత అర్థం చేసుకున్నట్టుగా అంత అర్థం చేసుకున్నాను. కానీ సపోజ్ నేను ఇప్పుడు కూర్చోబెట్టి రేపు నుంచి ఆక్వా కల్చర్ మీరు చేయకూడదు అంటే దాదాపు 24 లక్షల కుటుంబాలు బయటపడతాయి. అంటే మీరు ఊహించుకోండి, 24 అది ఇంకో సమస్య క్రియేట్ చేస్తుంది. సో ప్రతి దానికి ఇది కరెక్ట్ చేద్దామంటే ఇంకో సమస్య, ఇది కరెక్ట్ చేద్దామంటే ఇంకో సమస్య. ఇక్కడ నేను బ్లేమింగ్ కూడా చేయట్లా. మీరు అరవింద్ అని చెప్పండి, దివీస్ అని చెప్పండి. లాస్ట్ టైం కూడా దివీస్ టర్నమెంట్ వచ్చి నేను ఆలోచించింది ఏంటంటే అసలు ఎప్పుడు ఇంకా ప్లాంటే స్టార్ట్ చేయలేదు, ప్లాన్ స్టార్ట్ చేయడం మీరు ఎట్లా మాట్లాడతారు, ఆ రోజు వాళ్ళు మాట్లాడేది. ఇంకా మేము ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వలేదు, మేము ఈ వ్యర్థాలని వదలను శుద్ధి చేసి వదులుతాం. ఒకటి నేను ఇంతకుమించి ఎక్కువ మాట్లాడితే ఏం చేయమంటానంటే పరిశ్రమ బాగకూడదని కోరుకుంటున్నాం, లేదంటే నువ్వు కమ్యూనిస్ట్లా ఒక నక్సలైట్లా తయారయ్యావు, కమ్యూనిస్ట్లా తయారయ్యావు. సో అందుకని మన ఉద్దేశం ప్రజాస్వామ్యాన్ని నమ్మేవాళ్ళం కాబట్టి పరిశ్రమ కావాలి, ఉపాధి రావాలి, కానీ జీవనోపాధిని దెబ్బతినకుండా ఎలా ఉండాలి చుట్టుపక్కల. ఇది ఖచ్చితంగా ఇది ఆలోచించాల్సింది, దీనికి నిలబడాల్సింది. సో నేను ఇందాక మీకు అడిగింది ఏంటంటే ఇది నేను మిమ్మల్ని మీ చిత్తశుద్ధిని శంకించడానికి దీనికి అడగల. ఇన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు, ప్రత్యేకించి నేను ఉన్నప్పుడు ఎందుకు చేశాను, నా నియోజకవర్గంలో ఎందుకు జరిగింది అనేది నేను ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం అంటే మీరు చెప్పిన అంటే మీరు నా మీద కాకపోతే ఎవరికి చూపిస్తారు, అరిస్తేనే కదా మీరు అంటే కోపం వస్తే ఎవరి మీద అరుస్తారు, నా మీద అరుస్తారు కదా. నేను దాన్ని సంతోషంగా స్వీకరిస్తున్నాను. అది కోపం అది మీ ప్రేమ అనుకుంటున్నాను. అందుకని నాకు కాదు, దీనికి నేను మించే సహకారం కోరుకునేది ఏంటంటే దీనికి ఒక కలెక్టివ్గా మనందరం కూర్చొని గొడవ పట్టుకుంటే మన సమస్య పరిష్కారం కాదు. మీరు అడుగుతున్నది ఏంటి, ఒకటి వ్యర్థాలని శుద్ధి చేసి నీళ్ళలో వదిలితే కొంత ఉంటుంది. ఇంకొక ఇన్నోవేటివ్ సొల్యూషన్ ఏంటి, అసలు 2 నెలలు మీరు దీన్ని ఆపగలరా, మీరు మాట్లాడండి. ఇవన్నీ ఎలా ఉంటాయి, ఎలా చేస్తాయంటే ఇవన్నీ కూర్చోబెట్టి ఒక టెక్నికల్ కమిటీ కావచ్చు, ఒక కమిటీ లాంటి ఒకటి ఫామ్ చేసి, అంటే నేను దీనికి మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి కూడా అసలు మీరు వ్యర్థాలు మీరు చెక్ చేశారా, హ్యావ్ యూ చెక్, ఇస్ దేర్ ఎనీ రికార్డ్ మీన్ రిపోర్ట్ బీన్ టేకెన్? అది పొల్యూషన్ ఆఫీషియల్స్, ఇండస్ట్రీస్ అన్ని కూడా బిఫోర్ రిలీజింగ్ అది స్టాండర్డ్స్ ప్రకారం ఉంటేనే వాళ్ళు రిలీజ్ చేస్తారు. అది మనము బిఫోర్ డిశ్చార్జ్ చేస్తున్నాం సార్. బట్ ఆఫ్టర్ డిశ్చార్జ్ కూడా పోస్ట్ మానిటరింగ్ కూడా మనం స్ట్రెంగ్తన్ చేయాలి. అదే నేను ఒక అరవిందోను ఒక దివీస్ కాదు, కానీ ఇట్ ఈస్ అ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, మనందరికీ కూడా ఉమ్మడి బాధ్యత. పరిశ్రమల్ని, పారిశ్రామికవేత్తల్ని భయపెట్టడం, లేదా ఇంతకు ముందు ప్రభుత్వాలు జరిగినట్టుగా పారిశ్రామికవేత్తలు భయపెట్టి మీరు వ్యర్థాలు వదిలేస్తారు, ఇట్లా జరిగిపోతుందని చెప్పి వాళ్ళని భయపెట్టు, బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకొని మళ్ళీ సమస్యను గాలి వదిలేసి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇట్లా రావడం, వాటికి వెళ్ళట్లేదు. నేను సమస్యను అలా చూడట్లా. ఖచ్చితంగా నేను పరిష్కారం వెతకాల్సింది. ఎలా ఎత్తగాలి ఏంటి అనేది కూర్చోబెట్టి ఒకటి నేను ప్రతిపాదిస్తున్న కలెక్టర్ గారికి కూడా అసలు ఎంత వ్యర్థాలు వెళ్తున్నాయి దీంట్లోకి. ఒకవేళ వాళ్ళు వ్యర్థాలు శుద్ధి చేయకుండా వదులుతుంటే వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి అంటే మీకు అదనపు భారం అయిపోతుందా, లేదంటే మీకు లాభాలు తగ్గుతాయా, లేదా లాభాలకు కూడా కాదు మాకు ఏ ఇబ్బందులు ఉన్నాయి, పారిశ్రామికవేత్తలతో మీరు ఏ అరవిందో ఉన్నారో, లేదంటే నక్కపల్లి సీజన్లో ఏ పరిశ్రమలు ఉన్నాయో వాటన్నిటి మీద ఒక ఎన్విరాన్మెంటల్ ఆడిట్ చేయించాలి. అసలు పొల్యూషన్ ఎంత ఉంది లేదు, అలాగే వాళ్ళు భయపెట్టడం మా ఉద్దేశం కాదు.
అందుకని మీరు ఒకసారి మీరు చేయాల్సిన అసలు ఈ పరిశ్రమల్లో ఎంటైర్ ఈ కోస్తా ప్రాంతంలో ఎంత స్టేట్ లెవెల్ అంటే ఒక ఆడిట్ అనగానే అందరూ పారిశ్రామికవేత్తలు కానీ లేదంటే అందరూ భయపెట్టేస్తారు అంటే ఎవరు నాని కూడా చేస్తున్నారు అనేది అది ఉండదు. మీరు దాన్ని కాదు, ఇది భయపెట్టడానికి కాదు. అసలు బేసిక్ గా ఎక్కడ పరిశ్రమ పెట్టినా ఎంత కాలుష్యం ఉంటుంది, కాలుష్యం లేకుండా పరిశ్రమ ఉండదు. దాన్ని ఎంత శుద్ధి చేసి బయటికి పంపిస్తాం, దాని సివిలైజేషన్ గెట్స్ అడ్వాన్స్, అడ్వాన్స్ సివిలైజేషన్ వాళ్ళకు విధానం. అందుకని మీరు ఒక్కసారి వారు చెప్తున్న ఈ పరిశ్రమల్లో ఎంత ఒక ఆడిట్ చేయించండి, ఒక పొల్యూషన్ ఆడిట్. అది కూడా మీరు ఒక స్టిపులేటెడ్ టైంలోనే వెంటనే మరీ ఒక నెల కాకుండా అసలు ఒక ప్రైమరీ రిపోర్ట్ ఒక ఇప్పుడు ఇవ్వగలుగుతున్నారు. అసలు 1 వీక్లో ఏముంది అంటే ముందు అంటే నేను కూడా ఎందుకు మాట్లాడుతున్నానంటే మీరు చెప్పింది విని నేను ఒక డేటా లేకుండా వెళ్తే అది ఇంకొకలాగా తప్పు అవుతుంది. అంటే నేను ఏమెదుగుతున్నానో చెప్తాను. మీకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. మన ఊళ్ళు వదులుకొని మన వాకిలు వదులుకొని మనం వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. కానీ ఎంత ఈ పొల్యూషన్కి మనం తగ్గించబడతా, ఏం చేయాలి, ఎలా చేయాలనే దాని గురించి నేను అవగాహన చేసుకోవడానికి ఒక రిపోర్ట్ అడుగుతాను. దానికోసం బై ఈరోజు డేట్ ఎంత, ఈరోజు 9th, ఎప్పుడు ఇవ్వగలరు? 14 ఉప్పాడ ప్రాంతంలో ఏ ఫీల్డ్స్ వాళ్ళు యూజ్ చేస్తారో దాని మీద ఒక ఆడిట్ చేయించాలి. అలాగే నేను ఒక 3 రోజుల తర్వాత శరవణన్ గారు ఈ రిపోర్ట్ చేసే లోపు మీరు చెప్పినట్టుగా ఈ సముద్రంలో విజిబుల్ గా కనిపిస్తుందని అడిగారు. పొల్యూషన్ ఎట్లా కనిపిస్తుంది అంటే నేను ఒక షణ్మోహన్ గారితో మాట్లాడి ఒక లెస్ దెన్ ఒక 3-4 రోజుల్లోపే